హాయ్ అండి, వెల్కమ్ టు విహెచ్ వ్లాగ్స్. ఈరోజు నాకు పుల్కా తినాలనిపించిందండి. డిలైట్ ధాబాకి వెళ్దామంటేనేమో చాలామంది జనాలు ఉంటారు, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే టైం 9 అయిపోయింది, అందువల్ల అక్కడికి వెళ్ళలేదు. సరే నా ఫ్రెండ్ బెన్ సర్కిల్ దగ్గర పుల్కా బాగుంటాయని చెప్తే సరే మనం అక్కడికి బయలుదేరాము. మా ఫుడ్ కోసం 1 టౌన్ నుంచి మేము బెన్ సర్కిల్ దాకా వెళ్ళాము. ఎందుకంటే మనం ఫుడ్ని చాలా ఇష్టంగా తినాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినలేము కదా. టేస్ట్ ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళి తిందామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇది పుల్కా పాయింట్ వచ్చేసి మనకి ట్రెండ్ సెట్ ఆపోజిట్లో ఉంటుందండి. శివ పుల్కా పాయింట్ అని. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ కూడా రష్గానే ఉంది, బట్ మనకి వెంటనే ఇచ్చేసారు, ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి. 3 రోటీస్ను మనకి కర్రీ అంటే ఆ కర్రీ ఇస్తారు. నేనైతే కాజు టమాటా తీసుకున్నాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మేతి చమనను పుల్కా 3 ప్లేట్కి 3 పుల్కా ఇస్తారు. చాలా బాగున్నాయండి. ప్లేట్ వచ్చి 100 రూపీస్ పడుతుంది. ఇక తినేసిన తర్వాత కూల్ బ్లాగ్లో మోనిటో తాగుదామని చెప్పి వచ్చాము. మోనిటో అయితే నేను అసలు తాగను మోయిటో, అలాంటిది నాకు ఈ మోయిటో చాలా బాగా నచ్చింది, అందుకని మొత్తం నేను తాగేసాను. సరే మా ఫ్రెండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలండి కదా అని చెప్పి ఇక్కడ మన క్రాస్ రోడ్స్ ఆపోజిట్లోనే న్యాచురల్లోకి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే నాకు ఒక వెజిటేబుల్, నాకు అదేంటో అర్థం కాలేదు ఫ్రెండ్స్, మీకు నేను చూపిస్తాను. మీకు ఎవరికైనా అర్థమైతే కనుక నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని చూసి నేను మ్యాంగోస్ అనుకున్నాను, అవి అవకాడో అట. ఇక్కడైతే అన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఈ ఇక్కడ బ్రింజలు ఉన్నాయి. దీన్ని చూపించపోయి ఇదేమో నేను దోసకాయ అనుకున్నాను. అంటే ఆవకాయ పచ్చడికి, ఆవకాయ పచ్చడికి చిన్న దోసకాయలు వేస్తారు కదా, చిన్న చిన్నవి, అవి అనుకున్నాను. అవైతే నా ఫ్రెండ్ అయితే అవి కాదని చెప్పింది. తనేమో దొండకాయ అంది, నేనేమో దోసకాయ అన్నాను. అక్కడేమో బ్రింజల్ అని రాసుంది. ఇంతకీ ఇదేంటిదో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఇంకా అక్కడ ఇట్లా ప్యాక్ చేసేసి గ్రేప్స్ ఉన్నాయి, బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉంది ఐటమ్ మొత్తం. గ్రేప్స్లో 3 కలర్స్ అయితే నేను చూసాను ఫ్రెండ్స్. ఇవి నేనైతే టేస్ట్ చేశాను, కానీ ఈ పక్కన ఎల్లో కలర్లో ఉన్నవి నేను ఎప్పుడు చూడలేదు. అవి కూడా బాగుంటాయట. ఇవేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.